ఆ మధ్యన అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు ఒక ఆయన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సుప్రీంకోర్టు ఆ జడ్జి గారికి ఎలాంటి రోస్టర్ వేయొద్దు, ఆయనకి కేసులు అప్పచెప్పొద్దు, ఆయన ఆపేయండి అని చెప్పింది. అట్లాగే ఎవరైతే ఈ మొన్న నోట్ల కట్టలతో దొరికినటువంటి అంటే నోట్ల కట్టలు తగలబట్టడంతో దొరికినటువంటి జడ్జి గారిని అక్కడికే పంపించారు. ఆయనకి ఏ కేసులు ఇవ్వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. అలహాబాద్ కోర్టు అన్నటువంటి దానికి నేను ఒక చీఫ్ జస్టిస్ ఉన్నాను, నేను ఇక్కడ రోస్టర్ చూసుకుంటాను. ఓ జడ్జి విషయంలో కింద స్థాయి అంటే హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి వేరేం కాదు, ఇద్దరం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నోళ్ళమే. రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఒక కోర్టు మీద ఇంకొక కోర్టు ఆధిపత్యం ఏంటి, దాన్ని అంగీకరించం. ఒక న్యాయమూర్తికి ఏమి డ్యూటీస్ వేయాలో సుప్రీంకోర్టు ఎట్లా చెప్తుంది, సుప్రీంకోర్టు కొలీజియం మా వ్యవహారాలు ఎట్లా జోక్యం చేసుకుంటుందని అప్పట్లో అలహాబాద్ హైకోర్టు నిలదీసింది. ఇప్పుడు అలా దాని మీద ఆ తర్వాత విచారణ అక్కడితో వాయిదా పడితే ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న కీలకమైన వ్యాఖ్యలు చెప్పింది. హైకోర్ట్స్ పవర్స్లో మేము ఇన్వాల్వ్ కాము, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని మేమేం అడ్డు చెప్పట్లేదు అని తేల్చి చెప్పింది. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ మీద మా లెక్క ఉంటుంది, అలాగే మా మీద మీకు లెక్క ఉంటుంది అనుకుంటే తప్పు, మేము డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీని కూడా బాధ్యతగానే చూస్తాం అంటూ అలహాబాద్ హైకోర్టు చెప్పుకొచ్చింది. అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ వర్క్ ఫ్రేమ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఇవ్వద్దని తేల్చి చెప్పింది.